ప్రేమమయుడు నా యేసు, ఆయనే అతి సుందరుడు. ప్రేమమయుడు నా యేసు, ఆయనే అతి సుందరుడు. రాజుల రాజు ఆ యేసు, నాకు తోడు ఇమ్మానుయేలు. రాజుల రాజు ఆ యేసు, నాకు తోడు ఇమ్మానుయేలు. ప్రేమమయుడు నా యేసు, ఆయనే అతి సుందరుడు. ప్రేమమయుడైన యేసు అతి సుందరుడు. ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభునై ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది. విలువలు లేనటువంటి ప్రపంచంలో విలువలు ఎరిగినటువంటి మనుషుల మధ్య జీవించడం చాలా ప్రమాదకరం. ఈనాటి ప్రపంచం అలాగే ఉంది. అపోస్తుడైన పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ అంటాడు, 2వ పత్రిక 3వ అధ్యాయంలో, అంత్యకాలములో అంత్యదినాలలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము తిమోతి. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఇవి అంత్యదినాలు, అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. మనుషులు స్వార్థపరులుగా, బింకములాడేవారుగా, తల్లిదండ్రులకు అవిధేయులుగా, ధనాపేక్షకులుగా, అంతేకాదు పైకి భక్తి కలిగిన వారుగా, దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉంటారు. తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారు. ఇంతటి దురాగతం కలిగినటువంటి ప్రపంచంలో జీవిస్తున్నటువంటి మన పవిత్రతను కాపాడుకోవాలి. యెషయా దేవుని ముఖదర్శనం చేసుకున్న తరువాత ఆయన చుట్టూనున్నటువంటి శరాపులు, కెరూబులు, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో దివారాత్రులు స్తుతించడం చూచి ఆయన అంటాడు, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్ర పెదవులు కలిగిన జనుల మధ్య నివసించుచున్నాను. సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచాను అనుకొని ప్రలాపిస్తున్నాడు. అలాంటి పవిత్రత కోసం వెతుకులాడుతున్నావా? లేక ఈ లోకంతో పాటు మమైక్యమైపోతున్నావా? క్రైస్తవుడు లోకానికి వేరై బ్రతకాలి. కొరింథీ సంఘానికి రాస్తూ అపోస్తుడైన పౌలు భక్తుడు అంటాడు, మీరు వారిలో నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకుడి. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. లోకములో నుండి దేవుడు మనని వేరుపరిచాడు, లోకములో నుండి మనని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం దేవునిలాగా ప్రభువైన యేసుక్రీస్తును పోలి జీవించాలి. అపవిత్రమైన దేనిని ముట్టకూడదు. పరిశుద్ధంగా, యథార్థంగా, నీతిగా, సత్యము కలిగి, మంచితనం కలిగి, వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలని పౌలు భక్తుడు మనకు ఉపదేశిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నిరంతరం ప్రభు సన్నిధిలో మన పవిత్రతను కాపాడుకుంటూ, యథార్థంగా జీవిస్తూ, సత్యమును అనుసరిస్తూ, నీతిని కలిగి జీవించుదాం. ప్రభువును పోలి నడుచుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి కాపాడు, నిరంతరం ఆయన సన్నిధిలో నిలబెట్టునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.